ప్రతిరోజు లక్షల మంది కోట్ల మంది వీక్షిస్తున్న సోషల్ మీడియా ఫేస్బుక్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్. ఇది చాలా ఫాస్ట్ గురు. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ గారు మొదటి రోజే బిగ్ షాక్ ఇచ్చారండి. ముందుగా వీడియోకి అయితే లైక్ చేయండి. చాలా కష్టపడి కంటెంట్ చేస్తున్నాడు. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఖర్చుతో కూడుకొని ఈ కంటెంట్ అనేది చేస్తున్నాడు. ఖచ్చితంగా వీడియోకి అయితే లైక్ చేయండి. అయితే మన జోసెఫ్ విజయ్ గారు మొదటి రోజే ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఇక నుంచి ఎవరైనా తమిళనాడులో కులం పేరుతో, మతం పేరుతో ఎదుటివారిని బాధ పెట్టినా, అంటే ఎదుటివారిని బాధ పెట్టడం అంటే కులం పేరుతో అంటరాని వాళ్ళు, మీరు తక్కువ జాతి వాళ్ళు, మీరు అసహ్యంగా మతం పేరుతో తిట్టడం, అంటే వాళ్ళు ఏమి తప్పు చేయకపోయినా కానీ మతం పేరుతో వాళ్ళ పైన కామెడీ చేయటం, తక్కువ జాతి వారు, గొర్రె బిడ్డలు, ఇలాంటి వర్డ్స్ ఎవరైనా కానీ ఉద్దేశపూర్వకంగా, అంటే వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కానీ రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళని కులం పేరుతో, మతం పేరుతో వాళ్ళ మీద సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెట్టడం, అట్లాంటివి చేస్తే, ఎదుటి వాళ్ళని అంటరాని వాళ్ళు, తక్కువ జాతి వారు కులం పేరుతో దూషిస్తే వితిన్ 24 అవర్స్లో వాళ్ళని జైల్లో వేస్తాను అని ఒక చట్టం తీసుకొచ్చారండి. ఇది 50 సంవత్సరాలుగా ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. 50 సంవత్సరాలుగా ఈ చట్టం అనేది ఉంది. ఆ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు ఒక క్రిస్టియన్ మీటింగ్, క్రిస్మస్ సందర్భంగా ఆయన కూడా ఏమన్నారంటే, క్రైస్తవుల పైన దాడులు చేసిన, మతం పేరుతో కులం పేరుతో దాడులు చేసిన మేము ఒక కొత్త చట్టం తీసుకొస్తాం అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆయన ముఖ్యమంత్రి తెలంగాణకి. మరి ఆ మధ్యకాలంలో కర్ణాటక ముఖ్యమంత్రి కూడా ఇదే మాట అన్నారు. ఏమండి, ఖచ్చితంగా మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. ముగ్గురు ముఖ్యమంత్రులు ఈ మాట అన్నారండి. ఒకళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నారు. ఇటు సీఎం తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అదే మాట అన్నారు. మరి కర్ణాటక సీఎం రామయ్య గారు ఆయన కూడా అదే మాట అన్నారు. అయితే ఎవరైతే కులం పేరుతో, మతం పేరుతో గొడవలు పెడతారో, ఇప్పుడు ఉదాహరణకి క్రిస్మస్ రోజున భారతదేశం మొత్తం చాలా చోట్ల క్రైస్తవుల పైన దాడులు జరిగినాయి. ఎప్పుడు జరగలేదు మన భారతదేశం చరిత్రలో, ఫస్ట్ టైం అన్నమాట. క్రిస్మస్ రోజున 23 రాష్ట్రాల్లో క్రైస్తవుల పైన దాడులు జరిగినాయి. నరేంద్ర మోడీ గారు కూడా మొన్న ఒక బిల్లు తీసుకొచ్చారు. ఎవరైనా కానీ అంటరాని వాళ్ళు, తక్కువ జాతి వారు, కులం తక్కువ వాళ్ళు అంటూ కాలేజీల్లో అనవసరంగా వాళ్ళపైన కులం పేరుతో దూషిస్తే వాళ్ళని జైల్లో వేస్తామని నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారండి కొత్త చట్టం. తెలుసా మీకు? కింద కామెంట్ చేయండి. ఆ చట్టం అనవసరంగా వాళ్ళు కాలేజీల్లో చదువుతున్నప్పుడు వాళ్ళని కులం పేరుతో రిజర్వేషన్లు అనుభవిస్తున్నారు, తక్కువ జాతి వారు రిజర్వేషన్లు అనుభవిస్తూ వాళ్ళని బాధ పెట్టినా, వాళ్ళని మానసికంగా కించపరిచినా, అంటే వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా కానీ వాళ్ళని బాధ పెట్టినా, అసభ్యకరంగా వాళ్ళంతటా వాళ్ళు పనులు చేసుకుంటూ వెళ్తుంటే వాళ్ళపైన అసభ్యంగా కులం పేరుతో, మతం పేరుతో దూషించిన వాళ్ళపైన కఠినమైన చట్టాలు తీసుకొచ్చిందండి మన నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. తెలుసా మీకు? ఒకసారి కావాలంటే మీరు కింద కామెంట్ పెట్టండి. కొత్త చట్టం నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారండి. కాలేజీల్లో ఎవరైనా కానీ కులం పేరుతో వాళ్ళని అనవసరంగా వాళ్ళు చదువుకుంటున్నప్పుడు రిజర్వేషన్తో అనుభవిస్తున్నాం. సో ఇది కొత్తగా తీసుకొచ్చింది కదా. ఆల్రెడీ 4 కేరళలో కూడా భయంకరమైన చట్టాలు ఉన్నాయండి. ఇలాంటి చట్టాలు ఆంధ్రాకి కూడా రావాలి అంటూ కొంతమంది కామెంట్ పెడతారు. ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడారు. కులం